ನಿನದೇಸಯ್ಯ ನಾನು ಕೂಡ ಅಲ್ಲಿಗೆ ಬರುವೆನಯ್ಯ ಪರಲೋಕವೆಲ್ಲ ನಿನದೇಸಯ್ಯ ನಾನು ಕೂಡ ಅಲ್ಲಿಗೆ ಬರುವೆನಯ್ಯ ನೀ ಬೇಗನೆ ಬರಲಿರುವೆ ಕೈ ಹಿಡಿದು ప్రార్థన చేసుకుందామండి. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ రాత్రి కాలపు సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. మీ అందరికీ షాలోమ్. ఈరోజు మనల్ని సజీవంగా ఉంచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. మరి సెప్టెంబర్ 2వ తారీఖు 2024వ సంవత్సరం. మరి దేవుడు గత దినమందు గత నెలంతా కూడా మనల్ని కాపాడినందు బట్టి దేవునికి ప్రత్యేక నా వందనాలు తెలియపరుస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. నిన్నటి దినంతం కూడా మనకు దేవుడు నిన్నటి దినాన్న తోడై ఉన్నందుకు బట్టి ఎంతగానో దేవునికి వందనాలు చెల్లించుకుందాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఇది ఎంతో మంచిది. ఇది ఎంతో మన ఆత్మీయ జీమేలు నిమిత్తమై దేవుడు మనల్ని అధికంగా దీవించి బలపరుస్తాడు. మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి ఉన్నది కనుక ఈరోజు మనల్ని సజీవం ఉంచినందుకు కూడా మరోసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. మరి సెప్టెంబర్ 2వ తారీఖు రాత్రికాలం సమయంలో మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచినట్టయితే మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మరి ఈ సమయంలో తండ్రి ప్రభా, మరి నిన్నటి దినాంతం కూడా మాకు తోడై ఉండి ప్రభా, మరి ఉదయకాలం కూడా మా చదువుల్లో, మా పనుల్లో, మా ప్రయాణాల్లో కూడా మీరు మాకు తోడై ఉన్నందుకు బట్టి నీకు వందనాలు నైనా ప్రభా. వర్షము కాలం పరిస్థితుల్లో తండ్రి ప్రభా, వర్షాలు కూడా పడి తండ్రి ప్రభా ఆ ప్రాంతాలలో తండ్రి ప్రభా, మరి నానా విధములైన పరిస్థితులు గందరగోళంగా ఉంటుండగా నా తండ్రి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. నైనా మరి ఆంధ్రలో చూసినట్టే తెలుగు రాష్ట్రాల్లో తండ్రి ప్రభా అక్కడక్కడ, మరి తెలంగాణ, ఆంధ్ర, తెలుగు రాష్ట్రాలు అక్కడక్కడ ప్రాంతాల్లో, మరి ఆంధ్రలో కూడా చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుండగా నా తండ్రి మీరు కృప చూపించండి నాయన ప్రభా. అక్కడ మీరు దర్శించండి ప్రతి బిడ్డను, మరి అధికారులు తండ్రి ప్రభా, మరి ఉన్న వారితో మీరు మాట్లాడండి తండ్రి ప్రభా. మరి నష్టపోయిన వారి కుటుంబాలకు తండ్రి ప్రభా మీరు తండ్రి ప్రభా సహాయం దయచేయండి, వారిని ఆదరించండి తండ్రి ప్రభా. వర్షము తండ్రి ప్రభా మరి ఎంత కావాలో, ఎక్కడ ఎంత కురవాలో అంతే కురవనివ్వండి ప్రభా. మరి అధికంగా వర్షం రావడంతో కూడా ప్రాణాపాయం స్థితిలో ఉంటున్నారు తండ్రి ప్రభా. మరి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు నా తండ్రి. అటువంటి పరిస్థితులు కాకుండా ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి నాయన ప్రభా, మీరు స్వస్థపరచండి తండ్రి ప్రభా. అటువంటివి కాకుండా మీరు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. ఆటంకాలన్నీ కూడా తొలగించండి ప్రభా. అయ్యా మీరే కృప చూపించండి. మరోసారి తండ్రి ప్రభా ప్రతి బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచండి, ధైర్యపరచండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను మరోసారి దర్శించవలసిందిగా కోరుతున్నాం తండ్రి. దుఃఖము, బాధ, వేదనతో, ఆవేదనతో ఉంటున్న వారిని మీరు ధైర్యపరచండి. నేనున్నానని వాగ్దానం చేసినటువంటి దేవుడు మీరు తోడుండి బలపరిచి విశ్వాస జీవితంలో ముందు కొనసాగింప చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. ఈ సమయంలో తండ్రి ప్రభా ప్రత్యేకంగా హాస్పిటల్లో ఉన్న వారిని కొరకు కూడా మరొకసారి ప్రార్థన చేస్తున్నాను. వారిని దర్శించండి, నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి ప్రభా. మరి నానారోగ్యములతోటి చంటి బిడ్డలకు తండ్రి ప్రభా, మరి శిశువులకు తండ్రి ప్రభా మరి పరిస్థితులు ఉంటుండగా వారిని కూడా ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. నీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. అయ్యా ఈ రాత్రి ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండి, ఆ ధైర్యంలో ఉన్న వారిని ధైర్యపరచండి తండ్రి ప్రభా. మీరు బలపరచండి తండ్రి ప్రభా. ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి. నిస్సూర పడకుండా తండ్రి ప్రభా ధైర్యపరిచి బలపరిచి తండ్రి ప్రభా వారిని దీవించమని ప్రార్థిస్తాం. షాలోమనగా సమాధానమును వరకే కలుగునుగా తండ్రి ప్రభా. యెహోవా సిక్కేను, యెహోవా రఫా, యెహోవా ఎల్రోహి తండ్రి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి ప్రభా. ప్రతి బిడ పైన నీ ఆత్మ కుమ్మరించబడును గాక, ప్రతి బిడ పైన నీ ఆత్మ దర్శనం కలుగును గాక. ప్రతి ఒక్కరు మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. మీరు ముట్టండి ప్రభా, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ప్రభా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. సహోదరుడు తండ్రి ప్రభా మరి
అంజీని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆ బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకునే తండ్రి ప్రభా, ఆ బిడ్డకుంటున్నవంటి మానసికమైన ఒత్తిడి, మానసికమైన అనారోగ్యము అవన్నిటి కూడా మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. ఆ బిడ్డని మీరు ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవుడా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. ఆ బిడ్డని ముట్టండి నాయన ప్రభా, స్వస్థపరచండి తండ్రి. నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభా, మేరీకి సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించినందుకు బట్టి నీకు వందనాలు, వందనాలు, వందనాలు. అదేవిధంగా ప్రసాద్ని కూడా సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించినందుకు బట్టి నీకు వందనాలు, వందనాలు తండ్రి ప్రభా. జీవనమ్మను కూడా మంచి ఆరోగ్యంతో నింపండి తండ్రి ప్రభా. మీకు వందనాలు, వందనాలు తండ్రి ప్రభా. వృద్ధాప్యంలో ఉంటుండగా తండ్రి ప్రభా, విశ్వాసరాలను మీరు ధైర్యపరచండి, బలపరచండి తండ్రి ప్రభా. యానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమస్త విధములైన ఆటంకములన్నీ కూడా తొలగించండి. నీ ప్రేరిక ఆటంకం కలిగిసినటువంటి సమస్త ఆటంకాలన్నీ కూడా తొలగించబడను గాక తండ్రి. నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు. అయ్యా నీకు స్తోత్రం, అయ్యా నీకు స్తోత్రం, అయ్యా నీకు స్తోత్రం తండ్రి ప్రభా. అయ్యా నీకు స్తోత్రం తండ్రి. ఈరోజు తండ్రి ప్రభా నీకు సజీవంగా మమ్మల్ని ఉంచినందుకు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాతావరణ పరిస్థితులను బట్టి తండ్రి ప్రభా, దగ్గులు జ్వరాలతో ఉంటున్న బిడ్డలను మీరు ముట్టండి ప్రభా. మరోసారి కనికరించండి నా తండ్రి. నీకు వందనాలు, అయ్యా నీకు వందనాలు, అయ్యా నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయమంతా తండ్రి ప్రభా, ఎందరైతే తండ్రి ప్రభా ఈ ప్రార్థన విని తండ్రి ప్రభా నిద్రపోతున్నారు వారందరికీ కూడా మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని అనుగ్రహించండి. ఒకవేళ అనారోగ్యంతో ముట్టండి ప్రభా ఈ రాత్రి వారిని దర్శించండి మరోసారి. నాయనా నీకు వందనాలు, నాయనా నీకు వందనాలు. అదేవిధంగా దేవకరణం మన జ్ఞాపకం చేసుకోండి. ఆమెకి ఇచ్చిన వంటి మనుమలను, మనవరాలను, కుమారులను, కుమార్తెలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా మీరు ధైర్యపరచండి, బలపరచండి. ప్రతి విషయంలో తండ్రి ప్రభా మీ సహాయం దయచేయండి. అజ్ఞానాన్ని కొట్టివేయండి, జ్ఞానం, తెలివిని వేచి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా తండ్రి ప్రభా అనితమ్మని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. బిడ్డను దర్శించండి. ఇచ్చిన 2 కుమారులను కూడా దర్శించండి. వారి చదువుల్లో, వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో నీ సహాయంను దయచేయండి, నీ సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు. అయ్యా నీ జ్ఞానాన్ని దయచేయండి నాయనా. మహాజ్ఞానవంతుడవు నువ్వు తండ్రి ప్రభా. నీ బుద్ధిని దయచేయండి, నీ తెలివిని వివేచన దయచేయండి వారికి తండ్రి ప్రభా. అయ్యా నీ సహాయం దయచేయండి తండ్రి ప్రభా. నీ పరిచర్య పట్ల, నీ పట్ల ఆసక్తిని పుట్టించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయనా. నీకు వందనాలు, నీకు స్తోత్రం తండ్రి ప్రభా. అయ్యా నీకు వందనాలు. ఆమె ఉద్యోగం చేస్తున్న పనుల్లో దగ్గర కూడా మీరు తోడు ఉండండి. అధికారులతో మీరు మాట్లాడండి. ఆమె పట్ల జాలి, దయ మనసును అనుగ్రహించండి. ఈమె కూడా అందరి పట్ల మంచి ప్రేమ కలిగి తండ్రి ప్రభా, ఇంకా విశ్వాసంలోనూ తండ్రి ప్రభా ప్రతి విషయంలో ధైర్యం కలిగి ముందు కొనసాగుటకు నీ కృపను దయచేయండి. అనితమ్మని దర్శించండి, దర్శించండి తండ్రి ప్రభా. మా బంధువు బలగంని తండ్రి ప్రభా, మిత్రులను, స్నేహితులను, బంధుమిత్రులను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరిని దర్శించి ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. స్వస్థపరచువాడవు నేనన్నావు తండ్రి ప్రభా. వాగ్దానం చేసిన దేవుడవు నీవు గనుక తండ్రి ప్రభా. అబ్రహాముతో మాట్లాడిన దేవానికి స్తోత్రం, నయమాను ఎలీషాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం, అన్నతో మాట్లాడిన దేవానికి స్తోత్రం తండ్రి ప్రభా. పౌలును సౌలుగా మార్చిన దేవానికి స్తోత్రం, ఇజ్రాయేల్ ప్రజలను నడిపించిన దేవానికి స్తోత్రం, ఫిలిప్పీ ప్రజలతో తండ్రి ప్రభా మీరు మాట్లాడిన దేవానికి స్తోత్రం తండ్రి ప్రభా. నీ యూదా గోత్రపు సింహమైన దేవానికి స్తోత్రం తండ్రి ప్రభా. అయానికి స్తోత్రం, అయానికి స్తోత్రం తండ్రి ప్రభా. మాసుతులపైన ఆశ్రయమైనటివి దేవానికి స్తోత్రం తండ్రి ప్రభా. అయానికి స్తోత్రం నాయనా. నన్ను జ్ఞాపకం చేసుకోము తండ్రి ప్రభా. అయ్యా మరోసారి జ్ఞాపకం చేసుకోము తండ్రి ప్రభా. ఈ దినమందు ప్రత్యేకంగా మరోసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా నీ దాసుడని ప్రియకుమారుడు వంటి నన్ను మరోసారి మీరు దర్శించండి. నాయనానికి స్తోత్రం, నాయనానికి స్తోత్రం. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు. దర్శిస్తున్నందు బట్టి నీకు వందనాలు, ముట్టుతున్నందు బట్టి నీకు వందనాలు, నీ ఆత్మ తాకుతున్నందు బట్టి వందనాలు, నీ ఆత్మ ఆవరిస్తున్నందు బట్టి నీకు వందనాలు. అయ్యా నీ ఆత్మతో నింపుతున్నందు బట్టి నీకు వందనాలు. అయ్యానికి స్తోత్రం, స్తోత్రం తండ్రి ప్రభా. ప్రతి విషయంలో నీ సహాయం దయచండి, ధైర్యపరచండి, బలపరచండి తండ్రి ప్రభా. నీ సేవలో, నీ పరిచర్యలో ఇంకను బలంగాను తండ్రి ప్రభా ప్రతి విషయంలో వాడుకోమని ప్రార్థన. ఏదైతే కొరతగా ఉందో, ఏదైతే అక్కరగా ఉందో సమస్తం నెరిగిన దేవుడు కనుక నా తండ్రి నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తుంది. స్తోత్రం, స్తోత్రం. గొప్ప దేవానికి వందనాలు, గొప్ప దేవానికి వందనాలు. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దర్శించండి తండ్రి ప్రభా. నా కుటుంబంలో ఉన్న కొరతల నాకు తండ్రి ప్రభా అన్నిటి కూడా మీరు సరి చేయండి తండ్రి ప్రభా. నా కుటుంబస్తులను తండ్రి ప్రభా నీ పరిచర్యలో వాడుకొని నీ ఆత్మతో నింపుమని, నీ శక్తితో నింపుమని, నీ బలంతో నింపుమని, నీ సామర్థ్యంతో నింపుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. నీకు స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం. వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. నీకు స్తోత్రం, నాయనా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
తండ్రి నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం స్తోత్రం తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం. వానికి వందనాలు తండ్రి, దేవానికి వందనాలు తండ్రి. ఈ సమయంలో ఆశీర్వాదం జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా. ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకో, ఆ బిడ్డతో మాట్లాడండి తండ్రి నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం. నైనా ఆ బిడ్డ చేస్తున్న పనులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. తన పనుల్లో తన ప్రయాణాల్లో మీరు సహాయం దయచండి తండ్రి. నీ మందిరంలో వాడబడుటకు నీ కృప చూపించండి తండ్రి ప్రభా. నీవు మాట్లాడే రాత్రి దర్శించు తండ్రి. నీ పరిచర్యలో తండ్రి ప్రభా, నీ యొక్క మందిరంలో వాడబడుటకు, డోల కొట్టుటకు తండ్రి ప్రభా, తబల వాయించుటకు మంచి తండ్రి ప్రభా జ్ఞానాన్ని ఇచ్చినందుకు బట్టి నీకు వందనాలు. ఇంకను జ్ఞానం అనుగ్రహించండి, ఇంకను చక్కగా వాడబడుటకు నీ కృపను దయచండి తండ్రి. నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు తండ్రి. ఆ బిడ్డతో మాట్లాడండి నాయన ప్రభా, మీరు మాట్లాడండి తండ్రి ప్రభా. అయ్యా ఎందుకు ఆటంకం ఉంటుందో ఆ బిడ్డకు మీకు తెలుసు తండ్రి ప్రభా, మీకు తెలుసు ప్రభా. ఆ ఆటంకములన్నీ కూడా తొలగించండి తండ్రి ప్రభా. యానికి స్తోత్రం. అదేవిధంగా నరేష్ని జ్ఞాపకం చేసుకొని నాయన ఆ బిడ్డకు కూడా తండ్రి ప్రభా మంచి కంఠ ధ్వనిని అనుగ్రహించండి, మంచి కంఠ ధ్వనిని అనుగ్రహించండి. మీ నామం కొరకు తండ్రి ప్రభా, మీ కొరకే మీ నామ మహిమార్థమే ఆ బిడ్డ వాడబడుటకు మీ కృపను చూపించండి నైనా తండ్రి. నీకు వందనాలు. మంచి కంఠ ధ్వని అనుగ్రహించండి, ఇంకను అనుగ్రహించండి తండ్రి ప్రభా. ఇంకను చక్కగా పాడుటకు నీ కృప చూపించండి. ఇంకను తండ్రి ప్రభా బిడ్డతో మీరు మాట్లాడండి, దర్శించండి. ఈ రాత్రి కాల సమయంలో భయంలోనికి పుట్టించండి. నీకు విరుద్ధంగా ఏమైనా జీవిస్తున్నట్టయితే, నీకు వ్యతిరేకంగా ఏమైనా చేస్తున్నట్టయితే తండ్రి నీకు వందనాలు. దర్శించండి ఆయన. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం తండ్రి. మా ప్రార్థనలపైన ఆసీనుడమైన దేవంటి దేవానికి స్తోత్రం. మా ప్రార్థన అలంకరించేవాడు దేవానికి స్తోత్రం, స్తోత్రం. అయ్యా ప్రతి బిడ్డను మీరు దర్శించండి. మా ప్రార్థనలు అసలు కోరుతున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. మా ప్రార్థనలు అసలు కోరబోతున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి. అయ్యానికి స్తోత్రం. ప్రతి ఒక్కరితో మాట్లాడమని ప్రార్థన ఈ రాత్రికాల సమయంలో తండ్రి ప్రభా. ఈ ప్రార్థన ఎందరైతే వింటున్నారో తండ్రి ప్రభా యొక్క ప్రార్థనను తండ్రి ప్రభా, లైవ్ టెలికాస్ట్ని తండ్రి ప్రభా, మరి యొక్క యూట్యూబ్ను తండ్రి ప్రభా వింటున్నారో ప్రతి బిడ్డను దాన్ని మీరు దర్శించి ముట్టి స్వస్థపరచండి తండ్రి ప్రభా. అయా ఈ యూట్యూబ్ను కూడా ఛానల్ కూడా మీరు దీవించండి. ఏ దుష్టుడే సాతానికి తండ్రి ప్రభా అధికారం లేకుండా చేయమని ప్రార్థన ఇంకా ముందు కొనసాగింపచ్చండి. ప్రతి ఒక్కరికి మీరు ఆశ్చర్యకరంగా దీవెనకరంగా ఉండులాగిన మా ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి స్వస్థత, విడుదల, జ్ఞానం కలుగునుగాక తండ్రి ప్రభా. మంచి పరిపూర్ణమైన స్వస్థత దొరుకునుగాక తండ్రి ప్రభా. నీకే స్తుతి స్తోత్ర మహిమ చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన నీ బంగారు పాదాల కింద సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటాం మా ప్రియ పరలోకమందున మా తండ్రి. ఆమెన్. మంచిదండి నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఆశీర్వాదం తీసుకుందామండి. మన ప్రభువును మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృపయు, మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించు శాంతి సమాధానం మీకును మీ కుటుంబమునకు ఈ యొక్క మరి ప్రేయర్ను వింటున్న ప్రతి బిడ్డకును శాంతి సమాధానం అన్ని విధాలుగా తోడై ఉండి సంతోషపరిచి ప్రతి బిడ్డను ధైర్యపరచునుగాక. ఆమెన్. ఈ రాత్రికల ప్రార్థన మిమ్మల్ని బలపరిచిందని, మిమ్మల్ని మనల్ని సజీవంగా ఉంచిన దేవాది దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసయ్య పరిశుద్ధనామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. అందరికీ నా నిండు వందనాలండి. అందరికీ గాడ్ బ్లెస్ యూ. షాలోమ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. తల్లిదండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంతా ఒకటైనా, బాధలన్నీ